బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భూకంపం సంభవించింది. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్లో దాని తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నిన్న ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. దహాన తాలూకాలో తెల్లవారుజామున 4:35 భూకంపం సంభవించిందని పేర్కొన్నారు. తాలూకాలోని బోర్డి, డాబ్చారి, తలసరి ప్రాంతాల ప్రజలు తెల్లవారుజామున ప్రకంపనలను అనుభవించారని వెల్లడించారు. ఉదయం 6:40 ప్రాంతంలో మోతిహారీ, సమస్తీపూర్ సహా బీహార్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. భూకంప కేంద్రం నేపాల్లోని గోకర్ణేశ్వర్ వేదికగా నమోదైంది. ఇక అదేవిధంగా చైనా, బంగ్లాదేశ్లో కూడా భూకంపాలు చోటు చేసుకున్నాయి. చైనాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదైంది. అదేవిధంగా నేపాల్లో భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేపాల్లోని గోకర్ణేశ్వర్ భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు.